హాయ్ అండి. పీనట్ బర్ఫీ చాలా సింపుల్‌గా చేసుకునే స్వీట్ రెసిపీ అండి. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇలా పల్లీలతోటి ఒక కప్పు పల్లీలతోటి ఇలా స్వీట్ చేయండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇంకా పల్లి పట్టి మనం పప్పులతోటి చేస్తూ ఉంటాం కదా! పప్పులుగా ఇలా బాగా మిక్సీ పట్టేసి ఇలా సాఫ్ట్ బర్ఫీ చేయండి. చాలా సింపుల్‌గా టేస్ట్ కూడా చాలా బావుంటుంది. నోట్లో పెట్టగానే ఇట్టే కరిగిపోతుందనమాట. అంత సాఫ్ట్‌గా ఉంటాయి. ఒకసారి ఇలా బాగా మిక్సీ పట్టి ఒకసారి ఇలా పీనట్ బర్ఫీ ట్రై చేయండి. చాలా బావుంటాయి సాఫ్ట్‌గా అనమాట. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. ముందుగా అయితే స్టవ్ పైన కొద్దిగా ఐరన్ ప్యాన్ మందంగా ఉండే ప్యాన్ తీసుకుంటే పప్పులు బాగా లోపల వరకి ఫ్రై అయ్యి చాలా చక్కగా ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా బర్ఫీ టేస్టు. కొంచెం మనం మంటని హైలో పెట్టకుండా మీడియం టు సిమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ పల్లీలని నిదానంగా వేయించుకోవాలి. అప్పటికే పల్లీలు లోపల వరకు ఫ్రై అయ్యి మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా. హైలో పెట్టేసి టకటక ఏంచేసి కొంచెం త్వరగా చేసేస్తే అంత టేస్ట్ ఉండదు. ఇవి మనం వేయించుకునే దాన్ని బట్టే మనకి టేస్ట్ అనేది ఉంటుంది పీనట్ బర్ఫీ అనేది. కొంచెం మీడియం టు సిమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకొని చల్లారిన తర్వాత ఇలా పొట్టు తీసుకోవాలి. పొట్టు తీసుకుంటేనే మనకి కొంచెం వైట్‌గా బావుంటుందనమాట. అయితే పొట్టు మనము ఇక్కడ ఒక చిన్న టిప్ చూడండి. పొట్టుని మనం ఇంతకుముందయితే చాట్‌లో వేసి చెరిగేవాళ్ళం గదా! అలా గాకుండా ఊర్లో అయితే అలా చెరిగేవాళ్ళం. ఇప్పుడు సిటీలలో అలా చెరగలేం కాబట్టి ఇలా గెరట అందరి దగ్గర ఉంటుంది గదా! ఫ్రై చేసినవి ఎత్తేటియి. దాంట్లో అయితే ఇలా చేసుకుంటే పొట్టు మొత్తం ఈజీగా ఒకే దగ్గర అయిపోతుంది. సింక్ దగ్గర మొత్తం పొట్టు మొత్తం వెళ్ళకుండా ఒకే దగ్గర అయితే డస్ట్‌బిన్‌లో వేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా ఇలా పొట్టు అనేది రిమూవ్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. పొట్టు మొత్తం ఇలా తీసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకున్న తర్వాత దీన్నైతే మనం మిక్సీ జార్‌లోకి వేసుకొని చాలా శుభ్రంగా వచ్చేసింది చూడండి పొట్టు అనేది. ఒక్కదానికి కూడా లేకుండా మనం వేయించుకునే దాన్ని బట్టి పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుందనమాట. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని కొంచెం ఒకేసారి మిక్సీ పట్టకుండా కొంచెం ఆపి మిక్సీ పడితే ఉంట కట్టకుండా పొడిగా వస్తుందనమాట. లేదంటే కింద అయితే ఉంట కట్టేస్తుంది. పైన మాత్రం సరిగా మెదగదు. ఇలా పొడిగా వస్తేనే మనకి బర్ఫీకి చాలా చక్కగా వస్తుంది ఉంట కట్టకుండా. అందుకని చెప్పి మిక్సీని మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి దాంతో పాటే. ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని మనం ఒక కప్పు పల్లీలు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు కొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్పు కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్లు అంత అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. మీరు స్వీట్‌ని తగ్గట్టు తీసుకోండి. మనకి ఇక్కడ పాకం ఏమీ అవసరం ఉండదు. బెల్లం కరిగేదాని కోసమే ఒక చిన్న కప్ అంతా పావు కప్పు కన్నా ఇంకొంచెం తక్కువ వాటర్‌ని అయితే తీసుకున్నాను. బెల్లం కరిగించుకోవడానికి మాత్రమే. ఇక్కడ బెల్లం కరిగితే సరిపోతుంది. పాకం ఏమీ అవసరం ఉండదు. ఇక్కడ మనకి బెల్లం కరిగిన తర్వాత మనం తనీగా వడకట్టేసుకోవాలనమాట. డస్ట్ ఏమన్నా ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఇలా వడగట్టుకుంటే మనకి నోటికి తినేటప్పుడు అక్కడక్కడ ఏదైనా డస్ట్ తగలకుండా ఉంటుందనమాట. ఇలా బెల్లం కరిగి ఇలా ఒక్కసారి నూరకొచ్చిందంటే కరిగిపోతుంది. ఇప్పుడైతే వడగట్టేసుకోవాలి. వేరొక ప్యాన్‌లోకి మనం దేంట్లో అయితే బర్ఫీని తయారు చేసుకుంటామో దాంట్లోకి అయితే వడగట్టేసుకోవాలి. ఇలా ఒక స్ట్రైనర్‌ని పెట్టి వడగట్టేసుకోండి. డస్ట్ ఏమన్నా ఉంటే సపరేట్ అయిపోతుంది. ఇప్పుడైతే ఇలా వడగట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పల్లీల పొడినైతే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇదైతే స్టవ్ పైన కాకుండా పక్కన యాడ్ చేసుకోండి. అది కూడా పాకం కొంచెం చల్లారిన తర్వాత ఈ పల్లీ పొడిని వేసుకొని బాగా శుభ్రంగా ఉండలేమీ లేకుండా ముందుగానే బాగా మనం పక్కన కలిపేసుకోవాలి. స్టవ్ పైన పెట్టి కలుపుకుంటే అక్కడక్కడ ఉండలైపోతుంది. బెల్లము త్వరగా పాకం వచ్చేస్తుంది కాబట్టి మనం కలిపేసుకుంటే ఏంటంటే స్టవ్ పైన పెట్టిన తర్వాత ఉండలేమి లేకుండా త్వరగా అయిపోతుంది. ఇలా కలుపుకుంటే ఒక 5 మినిట్స్‌లోనే మనకి దగ్గరొచ్చేస్తుందనమాట స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత. అందుకని చెప్పి పాకం అయిన తర్వాత కింద ఆల్రెడీ కొంచెం చల్లారిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ చేసుకున్న పల్లీ పొడినైతే ఇందులో బాగా కలిపేసుకోవాలి ఉండలేమీ లేకుండా. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా అయితే బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టి కొంచెం నురగొచ్చి దగ్గరొచ్చేంత వరకు అయితే కలుపుకుంటూ ఉండాలి కంటిన్యూస్‌గా. చాలా బావుంటుంది. మామూలుగా పల్లీలుగా కాకుండా ఈ విధంగా ఒకసారి మిక్సీ పట్టి ఇలా చేయండి. సాఫ్ట్ బర్ఫీ చాలా బావుంటది. ఇష్టంగా కూడా తింటారు.
ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత కొంచెం ప్యాన్కి ఇలా అంటుకున్నట్టు ఉంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ లేదా 1 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకోండి, నెయ్యిని. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళైతే అలాగే చేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే తినేటప్పుడు బర్ఫీ చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా కలర్ కూడా నెయ్యి వేయడం వల్ల కొంచెం షైనింగ్గా ఉంటుందన్నమాట బర్ఫీలు. ఈ విధంగా ఒకసారి నెయ్యి వేసుకొని ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత మనం ముందుగానే దేంట్లో అయితే వేసుకుంటామో ఆ బౌల్కి అయితే నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి రెడీగా. ఎందుకంటే ఇది త్వరగానే గట్టిపడిపోతుంది స్టవ్ కట్టేసిన తర్వాత చల్లారేకుందికి. అందుకని చెప్పి ఇలా దగ్గర వచ్చే ముందే మనం ఏ బౌల్లో అయితే యాడ్ చేసుకుంటామో ఆ బౌల్కి నెయ్యి రాసి అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఇలా దగ్గరగా వచ్చిందనమాట. ఇప్పుడు స్టవ్ కట్టేసి నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి అయితే తీసుకున్నాను నేను. తీసుకొని ఇది కొంచెమే ఉంది కాబట్టి ఒక బౌల్లోకి సైడ్గానే పెట్టుకున్నాను. కొంచెం తిక్కు బర్ఫీగా వస్తుందన్నమాట, పల్చగా రాకుండా. ప్లేట్ మొత్తం కాకుండా ఒక సైడ్కే తీసుకున్నాను నేను. ఎందుకంటే ఇది కొద్దిగానే ఉంది కాబట్టి, ప్లేట్ కొంచెం పెద్దదిగా ఉంది కాబట్టి ఇక నేను ఒక సైడ్కే తీసుకున్నాను. మీరు ఇంకొంచెం పల్చగా కావాలంటే ప్లేట్ మొత్తం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం తిక్కు బర్ఫీ లాగా నేను చేసుకుంటున్నాను కాబట్టి ఇలా నేను ఒక సైడ్కే తీసుకున్నాను అనమాట. మీకు బర్ఫీ షేప్ వద్దు అనుకుంటే ఇలా ఉండల్లాగా కూడా కొంచెం చల్లారిన తర్వాత ఉండలుగా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మనము చిన్నప్పుడు కమ్మరికట్టలు తినేవాళ్ళం కదా, సేమ్ అలాగే ఉంటుందన్నమాట. కమ్మరికట్టలు టేస్ట్ అయితే ఇలానే వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను గెరటకు ఉంది కదా, అది తీసి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేశాను అనమాట. ఇలా వస్తుంది. చిన్న చిన్న కమ్మరికట్టలు లాగా అయితే చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కేక్‌లా కావాలంటే కేక్‌లాగా తయారు చేసుకోండి. లేదా చిన్న చిన్న బాల్స్ లాగా అయినా చేసుకోవచ్చు. నెయ్యి వేసుకోవడం వల్ల కొంచెం షైనింగ్ చూడండి చాలా బాగొస్తాయి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో కామెంట్ చేయండి. ఎప్పుడు చేసే ఇలా పల్లీలు బర్ఫీ కాకుండా ఇలా మిక్సీ పట్టి కొంచెం సాఫ్ట్ బర్ఫీ తయారు చేయండి. చాలా బాగుంటాయి. అందరూ ఇష్టంగా తింటారనమాట. ఇంకా చేసుకోవడం కూడా చాలా ఈజీ. దీనికి పాకం పట్టి దాన్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. బెల్లం కరిగితే ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసి దగ్గర వచ్చేంతవరకు చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఎవరైనా ఇట్టే చేసేసుకోవచ్చు. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలా కేకుల్లా కావాలనుకుంటే ఇలా అన్నా తినండి. లేదంటే కొంచెం చేతికి లైట్గా వేడి ఉండేటప్పుడు అయితే మీకు బాల్స్ లాగా కావాలనుకుంటే బాల్స్ లాగా అయినా తయారు చేసేసుకోవచ్చు, మీ ఇష్టము. ఇప్పుడైతే మనకి ఏ షేప్ కావాలన్నా వస్తుంది. ఇదైతే సేమ్ కమ్మరికట్టల లాగే ఉందన్నమాట. చాలా బాగుంది ఈ విధంగా తయారు చేస్తే. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట తినేదానికి. చూడండి మనం ఎలా కావాలన్నా చేసుకోవచ్చు ఈజీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.